Hi, this is Dr. Radhika Channapati, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. చాలా మంది మదర్స్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి, స్క్రీన్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ అది మాత్రం చేయొద్దు. మీరు ఇచ్చే ఈ 1 month స్క్రీన్ టైం వల్ల వాళ్ళకి నెక్స్ట్ 5 to 6 months ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటది. ఈ స్క్రీన్ టైం ఇవ్వకుండా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్, పెయింటింగ్ లాంటివి ఒక ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒక కాంపిటీషన్ లాగా పెట్టు, జస్ట్ వాళ్ళకి వాటరింగ్ కలర్స్ అలాంటివి ఇస్తే దే ఎంగేజ్ మోర్. సెకండ్ థింగ్, ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్, చెస్ ఇలాంటివి ట్రై చేయొచ్చు. థర్డ్ థింగ్, ఏదైనా అవుట్డోర్ గేమ్స్ పంపించిన ఈవినింగ్ టైంలో ఒక యాక్టివిటీ లాగా ఒక అవుట్డోర్ గేమ్ నేర్పించండి. సో వాళ్ళు ఈవినింగ్ అంతా అవుట్డోర్ గేమ్ లో ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి మార్నింగ్ అంతా వాళ్ళు నెక్స్ట్ ఈవినింగ్ గేమ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆడుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటది. ఇంకొకటి, వీళ్ళకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇంట్లోనే లైక్ పజిల్స్ చేపించటము, లేకపోతే మ్యాథమెటిక్స్ ని ఫన్నీగా ట్రిక్కీ లాగా నేర్పించటము, ఇలాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పిల్లలకి స్క్రీన్ ఇవ్వకుండా ఈ సమ్మర్ ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్క్రీన్ ఇచ్చి పర్వాలేదులే ఈ 1 month కదా అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళ బ్రెయిన్ మీద పడే స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళ నెక్స్ట్ 1 year చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో స్క్రీన్స్ ఇవ్వకుండా, సమ్మర్ లో అవుట్డోర్ పంపించకుండా ఇండోర్ వీలైనంత ఎక్కువ యాక్టివిటీస్ ఎంగేజ్ చేసేలాగా చూడండి. థ్యాంక్ యూ.